సో ఏ ప్రశ్న అడిగినా, ఎందుకంటే స్టార్టింగ్ నేను చూశాను కాబట్టి తను కూడా ఏ ప్రశ్న అడిగినా సూటిగా సమాధానం ఇస్తాడు. సో ఎప్పుడు ఇలా వార్తల్లోకి అయితే తను ఎక్కలేదు. అందుకే ఈరోజు ఇక్కడికి పిలవడం జరిగింది. అసలు ఏంటి ఆ ఘోరాలు ఇలా మాట్లాడొచ్చా, అసలు ఇదే అంశానికి సంబంధించి మనతో శివరుద్ర గురుజీ ఉన్నారు. వారి మాటలు అడిగి ఏంటి ఎలా చూడొచ్చు ఈ అంశానికి సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గురుజీ నమస్కారం. నమస్కారం, చెప్పు మిత్ర. సో విన్నరు పిలిచాను ఎందుకంటే దీనికి అసలు ఎందుకంటే ఆ మాటలు మీరు విన్నారు. సో ఒక అఘోరా, మీరు కూడా ఒక శివ భక్తులు కాబట్టి, సో శివరుద్ర సాధువు కాబట్టి మీరు కూడా మీ ప్రయాణాలు ఉంటాయి ఆ శ్మశాన వాటిక, సో అలా మీ ప్రయాణాలు ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి ఇదే అంశానికి సంబంధించి కూడా అసలు ఎలా చూడొచ్చు అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే దీని ఒక వీడియో కోసం వచ్చిన పంచాయతీ అది. సో అఘోరా నన్ను హింస పెడుతుంది, నన్ను గలీజ్ మాటలు అంటుంది, ఒక అక్కగా నమ్మిన, ఒక చెల్లెగా నమ్మిన, తను నాకు రాఖీ కట్టింది, నాకు తల్లిదండ్రులు ఎవరు లేరు అని చెప్పి కూడా ఈ వ్యక్తి చెప్పడం మనం చూస్తున్నాం. కానీ మరి అదే వ్యక్తి నన్ను దూషించింది, నాకు భయంగా ఉంది, సో నేను చంపేస్తా అని చెప్పి చెప్పింది, ఆ భయం నాకు చుట్టుకుందని చెప్పి వ్యక్తి రోజు మన దగ్గరికి రావడం జరిగింది. సో ఎలా చూడొచ్చు ఈ అంశానికి సంబంధించి మనం? వాస్తవం ఇప్పుడు మీరన్న విషయం ఏంటంటే, ఇది ఒక విధంగా చెప్పాలంటే మిత్ర, నీది ఇక్కడ 90% పొరపాటు ఉంది. ఇప్పుడు నిన్ను ఏ ఛానల్ వాళ్ళు కూడా నమ్మకం ద్వారా పంపిస్తారు, నిన్ను వీడియో తీసి కొన్ని రికార్డు చేసి, వాళ్ళకంటూ ఒక బాధ్యత ఉంటేనే నీకు రెవెన్యూ అంటే శాలరీయో లేకపోతే ఏదైనా ఇన్కమ్ కదా. నువ్వు ఒక వ్యక్తిని అన్నోన్గా వ్యక్తిని నమ్మేసేసి వీడియో ఇవ్వడం చేత చూడు నీకు ఇప్పుడు ఎంత ఇబ్బంది పాలయ్యావు. నమ్మించి మోసపోయావు. ఇప్పుడు అమ్మ నాన్న లేరు అని ఒక మాట అంటున్నావు, అంటే ఆ వర్డ్ యూజ్ చేస్తున్నావు అంటే నిజంగా నీకు కొంచెం స్థితి పరిస్థితి చేతిలో లేదని అర్థం కదా మిత్ర. ఇప్పుడు ఇక్కడ నువ్వు అంత ధైర్యం చేయాల్సిన అవసరం ఏమున్నది అంటే నిన్ను ఎవడు అడగలేరేమో, ఇది సీక్రెట్గా జరిగిపోతుందేమో అన్న ధైర్యం నువ్వు చేసావు. ఇక్కడ ఆ ఛానల్ అక్కడ నుంచి పోయింది, అక్కడ పోయిందంటే ఒక వ్యక్తి నిన్ను చెడుగా తిట్టే స్థితికి వచ్చావు అని అంటే అక్కడ నువ్వు ఎంతటి బలహీనత చెప్పావో, నువ్వు ఎన్ని బలహీనమైన విషయాలు మాట్లాడావో, అమ్మా నాన్న లేరు అన్న విషయం ఇక్కడ అన్నావు కదా, నువ్వు ఇది ఎక్కడ అనాల్సిన అవసరం లేదు మిత్ర. ఎందుకంటే నువ్వు ధైర్యంగా చాలా 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 బలంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరము ఒక కుటుంబం లాగా ఉండాలన్న ధైర్యం తెచ్చుకోవాలి నువ్వు. ఇప్పుడు ఛానళ్ళ నుంచి ఉద్యోగం తీసేశారు అని అన్న బాధ ఏంటంటే నువ్వు చేసిన తప్పుకే వాళ్ళు తీసేశారు కాబట్టి నువ్వు తప్పుని సమర్థించుకోకుండా ఈరోజు ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు మిత్రుడు నీకు తెలుసు కాబట్టి క్యూబ్ ఛానల్లో ఇక్కడ దాకా ఆయన ధైర్యం చేశాడు. నువ్వు అందరినీ ధైర్యం చేస్తే ఎవరు కూడా ఇలాంటి దానికి ముందుకు రారు. ఎందుకంటే తెలివి లేదా మరి ఛానల్లో పనిచేసేటప్పుడు అన్న మాట నీకు అవమానమే కదా. ఆ అవమానాన్ని భరించాల్సింది వదిలేసేసి ఈరోజు అఘోరాని మనం నిందిస్తున్నాం కదా. ఇప్పుడు ఆ అఘోరి మాతను నువ్వు నిందిస్తున్నప్పుడు ఆమె ఏమంటుంది, నిన్ను చెడుగా ఆవిడ మాటలు వదిలేస్తున్నది అని అంటే నీవు ఆమెని ఏమీ చేయలేవన్న ధైర్యం ఆవిడకు ఉంది. కానీ ఆవిడని మనం ఏమి చేయొచ్చో మీరన్న ఈ వీడియోలో కాంట్రవర్సీస్ అన్ని విన్నాము, చెడ్డ మాటలు విన్నాము, ఆవిడ ఎందుకు ఆ విధంగా అన్నది విన్నాము కదా. ఇప్పుడు ఎంత ఇన్కమ్ వచ్చింది ఇవన్నీ ఇన్కమ్ పక్కన పెట్టేసాం మిత్ర. నేను మొదటి నుంచి కూడా చెప్పిందంటే ధర్మాన్ని స్థాపించడానికి మనం ఒక కారకులం కావాలి, అది ఏ విధముగా అయినా పర్లేదు అన్న విషయం ఏంటంటే నీ పొరపాటుని ఇప్పుడు సరిదిద్దడానికి ఎవరు రారు. ఇంకా నీదే పొరపాటు జరిగింది, నువ్వు లీగల్గా నువ్వు పొరపాటులో పడిపోయావు, కానీ నిన్ను కొన్ని విషయాలు అన్నది కదా, చెడ్డ చెడ్డ మాటలు అన్నదని బాధపడుతున్నావు. కాబట్టి ఆవిడని నువ్వు ఏ విధంగా అసెస్ చేయగలుగుతావు? ఒక అఘోరి ఏందనంటే మిత్ర, ఏ గ్రంథంలో తీసుకున్నా, ఏ పుస్తకాల్లో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా నాలుక చాలా 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 ముఖ్యమైనది. నిన్ను వచ్చి చూసుకుంటాను అని అంటున్న స్థితికి తెచ్చుకున్నావు అని అంటే నీ పరిస్థితిని ఆవిడ అంచనా వేసింది. కానీ ఆవిడ నిన్ను చూసుకొని వచ్చేంత ఆలోచన ఇప్పుడున్న ఈ సమాజంలో లేదు. ఆవిడ ఎంతటి నిజాన్ని బయట పెట్టుకుందో, ఆవిడ పరిస్థితి ఏమైంది అనేది నీకు తెలుసు కదా. నీలాంటి వాళ్ళకి వెన్నుపోటు పొడిచింది కాబట్టి పరమాత్ముడు ఎలా ఇచ్చారో చూసావు, పోటు బౌండరీ దాటింది కదా. నీకు ఈ ఛానల్ కాకపోతే ఇంకో ఛానల్లో ఉద్యోగం అయితే దొరుకుతుంది, కానీ ఆవిడకైతే ఇప్పుడు ఎలాంటి దెబ్బ తగిలింది చూశారు కదా. అంటే నీకు ఇలాంటి విషయాలలో ఎన్ని పొరపాట్లు జరిగాయో కాబట్టి అలాంటి విషయాలలో నువ్వు ఎంకరేజ్మెంట్ ఒక టీం లాగా పోయి చేసుకుంటే మంచిది. ఆవిడ ఏమన్నది, నేను వీడియోను అప్లోడ్ డౌన్లోడ్ ఈ రెండింటి విషయాల మీద కాంట్రవర్సీలా నువ్వేం చేయలేవు అన్న ధైర్యం ఇచ్చింది కదా. ఆవిడ ఏం చేయొచ్చు అన్న విషయాన్ని నువ్వు ఆలోచించి ఇప్పుడు నువ్వు లీగల్ చేయాల్సింది, నువ్వు లీగల్ అది కూడా అడగడం జరిగింది. అసలు కేసు ఎందుకు ఫైల్ చేసుకోలేకపోయావు? నువ్వు కేసు ఫైల్ చేసుకోవాలి కదా. బ్యాక్గ్రౌండ్ లో నా పక్కన ఎవరైనా ఒకరు ఉన్నారు అని చెప్పేసి ఏదైనా ఒకటి ఉంటేనే మనం ఏదైనా ఇప్పుడు అలాంటప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నావు కాబట్టి యూట్యూబ్ ఛానల్ ఒకటి సరిపోద్ది మిత్ర నీకు. ఇప్పుడు 100 మంది ఈ రోజు వచ్చేసి ఆ అఘోరాని సోషలైజేషన్ చేసి ఆపిందే యూట్యూబ్ వాళ్ళు. ఇంతటి దాష్టికం జరగబోతుందో లేకపోతే ఇంకేదో జరగబోతుందో అంటే తెలంగాణలో పెద్ద ప్రళయం రాబోతుంది అన్నారు, గుర్తుందా? ఆ మహాప్రళయం ఈవిడే, అందుకే వెనక్కి జరిగింది. చూసావు పరమాత్ముడు ప్రళయాన్ని ఎలా ఆపాడో, ఆవిడే ప్రళయం, పెద్ద ప్రళయం తెలంగాణలో. కాబట్టి ఆ తెలంగాణలో వచ్చిన ఆ ప్రళయం వెనక్కి జరిగిపోయింది.
కాబట్టి ఏంటంటే నువ్వు చేసిన తప్పు భయపడుతున్నావు కదా నువ్వు. నువ్వు ఇంకోటి గురించి నేను మాట్లాడుతూ ఇదే అంశానికి. సో ఫస్ట్ ఒక క్వశ్చన్ ఏంటంటే, సో ఆ మాటలు మాట్లాడవచ్చు అఘోరాలు, అసలు అఘోరాలు అట్లా నేనే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు వింటే నాకే సిగ్గు అవుతుంది, అసలు షాక్, అసలు చాలా సిగ్గు అనిపించింది నాకు. అసలు నేను 2 సార్లు రుద్రాక్షలు ఇట్లా పట్టుకున్నా మీరు అన్నప్పుడు ఆ మాటలు. ఒక వ్యక్తిని తల్లిని దూషించే మాటలు వచ్చినాయి అని అంటే విద్య ఉన్నవాడు ఎవడు చెప్పడు మిత్ర. ఒక రుద్రాక్ష చేసుకున్న వాడే స్వామి అని మాట్లాడతాడు మన దగ్గర. అలాంటప్పుడు ఒళ్ళంతా విభూది, చితాభస్మము, రుద్రాక్షలు, తర్వాత నీ వీధి అది దిగంబర అఘోరీ మాతని అని త్రిశూలం పట్టుకొని నువ్వు పోతున్నా నీకు ఖచ్చితంగా నీకు శిక్ష అర్హత లేదనే అర్థం ఇక్కడ. ఆ విషయం మీద మేము ఎక్కడికైనా రావడానికి, నీతో పాటు నేను ఏ కోర్టుకు రావడానికైనా శివరుద్ర సాధు సంతకం మొదట పెట్టడానికి సిద్ధం. ఎందుకంటే ఇక్కడ అవమానం జరుగుతున్నది అఘోరి అన్న ఆ యొక్క విలువకి. ఆ అఘోర అనే విలువ శివుడి యొక్క శరీరం నుంచి 5వ రూపం నుంచి పుట్టింది కాబట్టి నిన్ను తిట్టలేదు ఇక్కడ. అంటే ఆవిడ ఉండి ఆ దేశంతో అందరు దొంగలే అని నిరూపించడానికి అవకాశం తీసుకోవడం కాబట్టి ఆ విషయానికి నేను ముమ్మాటికి సహకరిస్తాను. ఆ విషయానికి మనం ఎక్కడికైనా పోయి మాట్లాడదాము, ఆ విషయాలన్నీ వెనక్కి తీసుకుందాము. ఒకవేళ నువ్వు అన్నట్టుగానే డబ్బుల విషయం ఏదైనా ముందుకు పోయింది అనుకోండి మిత్ర, నాకంటే ఈ ఛానల్ ఎక్కువ ఈ యూట్యూబ్ ఎట్లా వాడాలి ఇవన్నీ అంత నాలెడ్జ్ అయితే లేదు, కానీ యూ కెన్ టేక్ బెటర్ సజెషన్. ఇప్పుడు మిత్రుడు ఉన్నాడు, తర్వాత చాలా మంది ఉన్నారు కదా, ఆ సజెషన్ తీసుకొని అందులో నీకు లాస్ అయినదని అన్న దానికి వెనక్కి తీసుకునే అవకాశం తీసుకోవచ్చు. ఇదే దాన్ని నువ్వు కంటిన్యూ అన్ని ఛానళ్ళకి వెళ్ళి ఇది చెప్పినా అనుకో మిత్ర, ఖచ్చితంగా నువ్వు కూడా దొంగ అవుతావు. ఎందుకంటే నీకు సపోర్ట్ లేదని చెప్పేసావు ఇక్కడ. ఈ సపోర్ట్ లేదని అనుకోవడం పొరపాటు. ఇక్కడ బజరంగ్ దళ్ ఉంది, శివసేన ఉంది, అన్నిటికీ మించి పరమశివుడి యాగ్ని ఉన్న హిందుత్వం ఉంది. ఇక్కడ ఎంతమంది లేరు, అందరిని సపోర్ట్ చేసుకుంటాం. నువ్వు లాస్ అయినావు కొంతం కదా, ఆవిడ నిన్ను చాలా తీవ్రంగా తెలివిగా దెబ్బ కొట్టింది కదా, ఆ దెబ్బలో నీది 50% పొరపాటు, ఆవిడ శాతం 50 పొరపాటు ఉంది. ఆవిడ అలా మాటలు వదిలేయకూడదు, ఎలాంటి చెడ్డ మాటలు యూజ్ చేసింది కదా. ఇప్పుడు నువ్వు అన్నావు 2-3 ఉన్నాయి, ఇంకా వేరే ఉన్నాయి అన్నావు కదా, అంతటి స్థితికి వచ్చింది అని అంటే నీవు కూడా ఖచ్చితంగా గుణపాఠం చెప్పడానికి వెళ్ళడమే చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఆవిడని ప్రభుత్వాలు ఏమో చేస్తాయో, పోలీసు అధికారులు ఏం చేస్తారు అనేటికంటే ముందు హిందూ ధర్మం ఒప్పుకోవాలి ఆవిడ శరీరాన్ని. ఇక్కడ ధర్మం అనేది ఒప్పుకోకపోవడం వల్లనే నీకు ఇన్ని అవమానాలు అయినాయి ఈ రోజు. ఆ అవమానాలు ఏందనేది ఇలా బయటకు వస్తూ ఉంటే చాలా మందికి తెలుస్తుంటాయి. చూడండి, అందరికీ పొరపాట్లే. ఇప్పుడు ఈ జీవితం అంటేనే ఖచ్చితంగా రాళ్ళు తగులుతుంది మిత్ర. ఆవిడని మనం ఇక్కడ ఎక్కడా కూడా క్రిటిసైజ్ చేసి కార్నర్ చేయట్లేదు. ఈవిడ చేసిన పొరపాటు అంత స్పష్టంగా నేను తిట్టింది కదా, ఆ తిట్టే దాని మీద నేనైతే అట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. ఎందుకంటే నువ్వు దిగంబరగా ఉన్నానని, లోకల కళ్యాణానికి వచ్చానని చెప్పి లోకంలోనే చేస్తున్నాయని, నా వల్లనే పెద్ద ప్రళయం రాబోతుందని సనాతన ధర్మాన్ని నేను ఉద్ధరిస్తానని చెప్పినప్పుడు నాలుకకి ఆ యొక్క పదును, ఆ మాటల్లో విలువ లేకపోతే ఏ ధర్మాన్ని కాపాడుతావు? నువ్వు ఇంకా అదృష్టవంతుడు మిత్ర. ఆవిడ మాట్లాడినా నువ్వు ఏదో విధంగా సంపాదించగలిగావు. ఇంకొకటి, నేను ఆమె పైన మెయిన్లీ ఆమె పైన నేను ఈడు వరకు రావడానికి కారణం ఏంటంటే నాకెవరు లేరను, అది అసలు అది కాదు. ఇప్పుడు నేను మీ దగ్గర నించున్నా, నేను మీతో కొద్దిసేపు మాట్లాడినా, మీరు నాతోటి కోర్టు వరకు వస్తా అన్నారు. అట్లనే నాకు కూడా ఆమె పైన కొంచెం ఉండే గౌరవం ఉండే. నీకు నీ అమ్మ అన్నావు, అక్క అన్నావు, రాఖీ కట్టుకున్న గౌరవం కాస్త ఆవిడ నిలబెట్టుకోలేకపోయింది. కానీ నువ్వు ఈ రోజు అయితే రోడ్డున పడ్డావుగా. కాబట్టి ఏంటంటే మిత్ర, ఏ రాయినైనా, ఎక్కడి వరకైనా, ఏ బంధాన్నైనా భరించేంత వరకే బంధించాలి. అది కుదరదు, చేయదు అని అంటే నువ్వు ఇలాగే ఆవిడ కన్నా ఇంకా దుస్తులు కూడా జరుగుతుంది. ఈ రోజు నీ పరిస్థితి ఏంది ఆలోచించు. కాబట్టి ఏంటంటే మంచి నిర్ణయం అనేది, ఎవరు సపోర్ట్ లేరు అంటే నేను నమ్ముతున్నాను అంటున్నావు కదా, ధర్మశాస్త్రం మాట్లాడడానికనే వచ్చా నేను. ఆవిడ తప్పు నీ తప్పు అని కాకుండా ఒక అఘోరీ మాత వచ్చేసేసి నిన్ను చెడు మాటలు మాట్లాడడం అనేది ఎక్కడికి కూడా మనము అనుమతించాల్సిన విషయాలు కాదు. కాబట్టి నా విషయంలో నేను హైకోర్టును అప్రోచ్ కావడానికి కూడా నీ విషయంలో ముందుకు వస్తాను. ఎందుకంటే ఆ రూపాన్ని వేసుకొని, శివుడు రూపాన్ని వేసుకొని రుద్రాక్షలు పట్టుకొని అంటే 100 మంది వస్తారు. ఇప్పుడు ఛానల్ చూడట్లేరా? వాళ్ళకి తెలియదా? నిన్న అంత మాట మాట్లాడేది రికార్డ్ అయింది. ఇప్పుడు అది ఆ రికార్డు ప్రతి ఒక్కరు వింటారు కదా. ఇప్పుడు ఈ మిత్రుడు అందరూ సంపాదిస్తారు కదా, అప్పుడు నిజాలు తెలిసినప్పుడు ఇప్పుడు వేరే రాష్ట్రాలకు పోయినప్పుడు కూడా ఈవిడ వల్ల జరగబోయే అనార్థం ఏందనేది చెప్పడానికి నువ్వు పునాది. ఇప్పుడు నువ్వు కొంచెం గట్టిగా ఉండాలని ఎందుకంటున్నట్టు మిత్ర, రేపటి రోజు నీలాంటి వాళ్ళు ఎందరో మోసాలకు పోయేసి వాళ్ళ జీవితం మొత్తం నాశనం అయిపోయేంత వరకు రాకూడదు. అదే మనుధర్మశాస్త్రం అంటున్నాను. కాబట్టి సపోర్ట్ నీకు వచ్చేది ఎలా అంటే ముఖ్యంగా ఈ ప్రూఫ్స్ అన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఫార్వర్డ్ చేసుకోవద్దు. ఎవరన్నా పిలిచినా చేసినా కూడా నువ్వు ఒక ఐకమత్యంగా ఒక స్థితిగతులు ఉండడానికి ఒక లీగల్ గా వెళ్ళాలి, దిగజారినట్టుగా కాకుండా. ఇప్పుడు నాకు ఇది తెలిసింది, మనలాగా మన యూట్యూబర్స్ కష్టాలు ఏంటో మనకి తెలుసు. మన యూట్యూబర్స్ కష్టాలు, మన మీడియా కష్టాలు ఏంటో మనకి తెలుసు. మనం ఎంతగానో కష్టపడి వీడియోలు తీస్తామో అది కూడా మనకే తెలుసు. ఏంటంటే నా లాగా ఇంకొకరు ఎవరు మోసపోవద్దు, నువ్వు అలా ముందుకు రా, నీకు ధైర్యంగా ముందుకు వస్తాంలే, అలా వస్తుండొచ్చు, వెనకాల జారొద్దు. ఇదే నా ఇంటెన్షన్. అంటే వచ్చినప్పుడు నేను అడిగిన ఆ గురించి ఏమని అడిగిన అంటే, సో మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అయిపో కదా అంటే, సో నన్ను ఎవరు పట్టించుకోరు. అంటే కొంచెం భయం ఉండవచ్చు,
కొన్ని సందర్భాలు మొహమాటం ఉండొచ్చు, ఫైనాన్షియల్ గా నువ్వు ఆలోచించవచ్చు. కానీ మన దగ్గర ఉన్న ఈ ప్రభుత్వాలు, మన దగ్గర ఉన్న పోలీస్ అధికారులు అంత చేతగానాలు అనుకోకు మిత్ర. నువ్వు వెళ్ళి నిలబడితే ఒక్కళ్ళన్నా వచ్చి ఏందయ్యా ఎందుకు నిలబడ్డావు అడుగుతారు. తాగుబోతని కూడా కూర్చోబెట్టి పరామర్శించి ఓ నాయన తాగిన దిగినాక వచ్చి మాట్లాడంటారు. వాళ్ళందరికీ కుటుంబాలు ఉన్నాయి కాబట్టి నీకు వాల్యూ ఉంటది. అలా భయపడకు. ఇక్కడ ఏంటంటే ఆవిడ కూడా ఈ రోజు ఒక శిక్షకి అర్హత ఎందుకు సంపాదించలేదంటే మిత్ర, ఆవిడకు ఒక కుటుంబం ఉందనే వదిలేశారు ఇక్కడ. లేకపోతే ఆవిడని ఏదో విధంగా అయితే కార్నర్ చేయగలుగుతుండే కదా. కుటుంబం దగ్గరికి తీసుకెళ్లి అక్కడ ఎందుకు వదిలేరు? నేను ఇంటి దాకా వెళ్ళానంటే ఒక కుటుంబానికి ఉన్న విలువ ఇక్కడ పోలీస్ అధికారులకు తెలుసు, రాజకీయవేత్తలకు తెలుసు. కాబట్టి ఆలోచన కొంచెం తెలివిగా వెళ్ళండి మీరు. అలా మోసపోకూడదు. ఇప్పుడు మోసపోయావు, ఒంట్లో బలం ఉంది కాబట్టి ఓకే. ఇంకొన్ని రోజులలో ఇదే మోసాన్ని తట్టుకోగలవా? నీకు బాధ్యత కూడా అవసరం కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆమె చెప్పినట్టే నా పైన ఏదో చేపించింది ఆమె, సరే ఆమె శక్తులతోటి నేను ఇప్పుడు ఆవిడ శక్తులు ఇలాంటి విషయాలు పనిచేయవు మిత్ర. అధర్మం పైన బాగుంటుంది, అధర్మం పైన ధర్మం పనిచేస్తుంది. కానీ ధర్మంగా నువ్వు 4 రోజులు అన్నం తినకుండా బాధపడ్డావేమో, కానీ ఆవిడ అంత శక్తులు ప్రయోగించే స్థితిగతులు ఉంటే మొదట పైన కింద 2 గుడ్డ ముక్కలు కట్టుకునేది. బాగా గుర్తుపెట్టుకో. అవునవును గురుజీ. ఇంకొక క్వశ్చన్ నాకు ఏంటంటే, సో పోతావు అని చెప్పి కూడా ఎక్కువ వర్డ్స్ వింటున్నాం తన నోట్ల నుంచి కూడా. అంటే అంత ఈజీగా ఒక వ్యక్తిని లైక్ వాళ్ళు శాపం పెట్టవచ్చు, అంత అలా పెట్టడానికి రాదు. ఏ శాపమైనా ఎప్పుడు పనిచేస్తుంది అంటే మిత్ర, పరమశివుడే కానీ ఏ లోకాన్ని వెళ్ళిన ఏ దేవుడైనా సరే, నీవు నిజముగా అధర్మమైన వ్యక్తి అయితేనే అది కూడా కాలానుకూలముగా పని చేయడం. అంటే రోజు 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 నువ్వు ఇట్లా వేయించబడతావు అనమాట. నొప్పి ఎందుకు నాకు ఈ బతుకు సావన్నా రావట్లేదు అనడమే ముఖ్యమైన శిక్ష. ఇట్లా ఒక్కసారి నోట్లో నుంచి భస్మం అయిపోతాం అనడానికి ఇది నువ్వు చెప్పినట్టుగా దేవతల యుగం కాదు, రాముడి యుగం కాదు, శ్రీకృష్ణుడి యుగం. ఇది కలియుగం. మానవుడే రాక్షసుడు, ఇక్కడ మానవుడే దేవుడు. అలాంటిది నీవు గురు సంపదన అని చెప్పి అఘోరి అన్నప్పుడు నిన్ను ఆశీర్వదించాలి. లేదంటే నిన్ను ఏదైనా విషయంగా ప్రాధాయపడి మన ఇద్దరు కలుసుకోవాలనుకోవాలి. కానీ భస్మం అయిపోతావు అనగానే భస్మం అయ్యడానికి పరమాత్ముడు మొదట నిన్ను భస్మం చేస్తాడు లోపల నుంచి స్థితిగతులు. సో రైట్ గురూజీ. ఇంకోటి ఏంటంటే, నువ్వు ఇక్కడ దాకా వచ్చావు, సో చెప్పావు అసలు ఏం జరిగింది. సో రికార్డింగ్ కూడా మన వ్యూవర్స్ ప్రజలకన్నిటికీ మనం వినిపించినాం. అసలు ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే విన్నారు కాబట్టి, సో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుందాం అనుకుంటున్నావు? అసలు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు ఆమె నాకు మీరే అన్నారు కదా ఆమెకి ఎటువంటి అంటే ఆమె మంత్రాలు ఏం చేయలేదు, కేసు పెడతా. అది ఏంటంటే 4 గోడల మధ్యలో వెళ్తా, కేసు పెడతా. రేపటి రోజు నేను హఠాత్తుగా మాయమైపోతా. ఆమె ఏమన్నదంటే, నీ చుట్టుపక్కలనే నా మనుషులు నిన్ను లేపేస్తారు అనుకుని అన్నది. సరే సరే, ఆ విషయానికి ఇప్పుడు లేపేస్తా అని చెప్పింది ఒక ప్రూఫ్ ఉంది మన దగ్గర కదా. నువ్వు వెళ్ళేసి నియర్ బై పోలీస్ స్టేషన్ లోనే ఎక్కడ ఒక ప్రొటెక్టివ్ గా ఒకళ్ళు పెట్టుకుంటావు. ఇప్పుడు ఈవిడ లేపేస్తే అన్న స్థితికి ఉన్నది అని అంటే ఈవిడని ఎందుకు పంపుతారు? బార్డర్ లేపి బోర్డర్ దాటిపోయింది కదా. అంటే ఈవిడ విలువలు ఈవిడ కోల్పోయినట్టు. కాబట్టి నువ్వు ప్రొటెక్టివ్ గా ఒకటి పెట్టుకో, సెక్యూర్ ఒక పేపర్ అయితే పెట్టినావు, దానికి అందరు సహకరిస్తారు కదా. ఇప్పుడు నేను అడిగే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ లెటర్ పెట్టడం కానీ ఇది కాకుండా నీకు ఇప్పుడు నీ ఆలోచన ఏంది? నీకు ఇక్కడ డబ్బులు లాస్ అయ్యావా, రెవెన్యూ లాస్ అయ్యావా అనే విషయంలో ఎవరైనా మిత్రుల సహాయం తీసుకోవడానికి నీకు ఇది ఛానలైజేషన్ ఉపయోగపడుతుంది ఇక్కడ. కానీ ఆవిడని అవమానపరచడానికి నీకు ఇక్కడ అర్హత లేదు, నిన్ను అవమానపరచడానికి ఆవిడకి అర్హత లేదు. ఎందుకంటే నువ్వైతే ఛానల్ అందరికి చెప్పైతే పోలేవు కదా, ఆవిడ కూడా అందరు చెప్పి ఇయ్యలేదు. కాబట్టి ఈ రోజు గూడుపుటానం బయటపడేసరికి ఎవరన్నా మనకు సపోర్ట్ ఇస్తారనుకున్నావు కదా, ఆ విషయానికి ఎవరన్నా ముందుకు వస్తుండొచ్చు. కానీ నేను కూడా ఒక శివరుద్ర సాధుగా నీకేం చెప్తున్నా అంటే, నువ్వు ముందుకెళ్తే స్వామి నాకు ఈ విధంగా జరిగింది, ఈ విధంగా నేను అప్రోచ్ కావాలనుకుంటున్నా అంటే మేమందరం వచ్చేస్తాం, ఇలా చేతులు పట్టుకొని నిలబడతామంటాం. ఆ విషయం వరకే రాగలుగుతాం మేము. కానీ నిర్ణయం నీది. ఆవిడ ఉన్న కాడ నిన్ను తీసుకుపోతుంది, నన్ను లేపేస్తుంది అంటే అంత లేదు మిత్ర. ఇక్కడ మాటలకి పనులకి చాలా తేడా ఉంది. వాళ్ళ భయపడకు. ఇంకొకటి, ఆమెకి బార్డర్ దాటిపించారు అన్నారు కదా, ఆ బార్డర్ దాటినాకనే నాకు ఇవన్నీ జరిగినాయి. ఉట్టి 1 వీకే, జస్ట్ ఇది 1 వీకే. ఆమె బార్డర్ దాటిన అయినప్పుడే అది నాకు అంతగా మాటలు తిట్టిన మాటలు అవన్నీ బార్డర్ దాటినాక. ఇంట్లో ఉన్నవాడే ఏం చేయలేడు, ఇల్లు దాటినాక ఏం చేయగలడు మిత్ర. ఆ బార్డర్ మనం కూడా దాటుదాం. నువ్వు అలా ఏం కంగారు పడకు, మీకు ధైర్యంగా అందరం ఉంటాము. నేను ఇక్కడికి వచ్చి మీరు పిలిచారు కదా శానిలైజేషన్ కోసం కాదు. స్వామి ఏమన్నాడంటే, ఒక అఘోరా లక్షణాలు అనేది మాకు అంత స్పష్టంగా తెలియదు స్వామి. ఈ అబ్బాయిని నమ్మాలో లేకపోతే ఆ అఘోరాన్ని నమ్మాలో తెలియకనే మిమ్మల్ని జడ్జిమెంట్ ఆలోచనకు వచ్చాము. ఎందుకంటే అఘోరాలలో చెడు మాటలు, వాళ్ళు తినే ఫుడ్స్, తర్వాత వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అసలు అబద్ధమా నిజమా చెప్పండి అన్న విషయ వివరణ నీకు జడ్జ్ చేస్తున్నాను. ఆవిడ ఇక్కడ గెలవలేనిది నిన్ను అక్కడి నుంచి ఏమో చేస్తుందని అనుకోకు. ఎవరి బరువు ఏందో ఆ మనస్సాక్షికి తెలుసుంటది. నువ్వు ఆ విషయంలో కంగారు పడకు మిత్ర. ఎన్నో అవమానాలు జరగాలి. నువ్వు చిన్న వయసులో ఉన్నావు, దెబ్బ తగిలింది, ఇప్పుడే సెట్ కావాలి. లేను రాను రాను పెద్ద దెబ్బ తగిలింది అనుకో, ఎంత కొలాప్స్ అవుతావు నువ్వు. కాబట్టి జాగ్రత్త పడి స్నేహపూర్వకంగా ముందుకు వెళ్ళడమే ధర్మం. ఎవరిని పడితే నమ్మినావు, పోయినావు,
ఛానల్ తీసుకున్నావు, కానీ ఎందుకు నువ్వు అది పర్మిషన్ లేకుండా ఆవిడకి ఇచ్చేసావు? Yes, అదే అంటే ఇక్కడ నీ తెలివి, First తప్పు చేసేది నీ నువ్వు తెలివి అక్కడ. కదా, కాబట్టి ఆవిడ ఏదైనా చేయగలదు. నేను ఇప్పుడు ఏం చేసింది తెలివిగా ఇదే అంటారు. ఎవరైనా బాగా గుర్తుపెట్టుకో, ఒక చిరుతపులిని కానీ సింహాన్ని గమనించు, అక్కడ అది 7 రోజులు 8 రోజులు అన్నా సరే అక్కడ గడ్డిలోనే దాచుకుంటుంది. జింక కరెక్ట్ గా సమయం తల కిందికి పెట్టేదాకా చూస్తుంది, ఎదురు చూస్తుంది. ఒక్కసారి పట్టిందంటే వదలదు. తెలివిగా ఆవిడ నేను ట్రాక్ లకు దింపుతూ నువ్వు దిగిపోయావు అంటే ఇక్కడ నీదే పొరపాటు ఉంది కదా. వాళ్ళందరూ అయినా నేను గైడ్ చేస్తారు. ఇప్పుడు ఎవరైనా సరే మనకున్న మైండ్ లో ఎవరికైనా ఇంతగానో అఘోరికి అసలు అఘోరికి ఫోన్ వాడడమే మనకు చక్కగా తెలియదు. అట్లాంటిది అఘోరికి యూట్యూబ్ ఛానల్ ఉంటదా అని చెప్పేసి మనం అంతగానో నాలెడ్జ్ పెట్టుకుంటాం అనుకోలేవు నువ్వు, కానీ ఇప్పుడు అనుభవం అయింది. ఇప్పుడు అందుకే కదా ఆవిడ అంత బట్టబయలైంది మిత్ర. సో వ్యూయర్స్ అందరికి ప్రజలందరికి అర్థమైపోయింది. సో ఎందుకంటే నమ్మలేదు, ఎందుకంటే అఘోరి మాత తను సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్పి తను వచ్చింది, లోక కళ్యాణం కోసం వచ్చిందంటే సో అందరూ సంతోషించారు. అరే ఆ మాత వచ్చింది, ఆ స్వయాన ఆ శివుడే వచ్చాడు అని చెప్పి కూడా చాలా సంతోషపడ్డాం. సో మేము వెళ్ళాం, అందరం వెళ్ళాం. సో అసలు నిజంగా అఘోరి మాత్రమే అని చెప్పి కూడా చాలా మందికి క్వశ్చన్స్ వచ్చినాయి. ఎందుకంటే అదే తరుణంలో కూడా నేను శివరుద్ర గురించి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో అసలు అఘోరాలు అంటే ఎవరు, అసలు ఎలా ఉంటారు అని చెప్పి కూడా తనతో నేను డీప్గా ఆ అఘోరాల గురించి తెలుసుకున్న తర్వాతనే తను నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో అప్పుడు నాకు వచ్చిన థాట్స్ ఏంటంటే, సో గురూజీ గారిని కూడా నేను అడిగాను, సో అఘోరాలు బట్టలు ఎందుకు వేసుకోరు, బట్టలు వేసుకుంటారు కదా, అసలు వేసుకుంటారా వేసుకోరు అని చెప్పి కూడా నాకు చాలా ప్రశ్నలు ఉండే. అవన్నిటికీ అసలు వేసుకుంటారు, చిన్న గుడ్డ ముక్కను వాళ్ళు పెట్టుకుంటారు అని చెప్పి కూడా మనకి శివరుద్ర సాధువు కూడా మనకి చెప్పడం మనం చూస్తున్నాము. సో దాని తర్వాత మనం ఇంటర్వ్యూకి వెళ్ళాము, అంత అయిపోయింది. సో దాని తర్వాత కూడా బ్రదర్ మన దగ్గరికి రావడం జరిగింది. సో మొత్తం ఈ అంశానికి సంబంధించి కూడా సో గురూజీ గారు అన్నది కూడా ఒక ప్రశ్న 90% తప్పు కూడా తినే చేశాడని చెప్పి చెప్పడం. సో నిజంగా 100% వాస్తవం అని చెప్పాలి. ఎందుకంటే హ్యుమానిటీస్ అంటారు కదా, మానవత్వం అది మన దగ్గర ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మేబీ తను మానవత్వంగా అలా ఆలోచించి అలా చేశాడో నాకైతే తెలియదు. కానీ సో ఇందులో తన తప్పు కూడా ఉందని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక ఛానల్ మనల్ని పెట్టుకుందంటే సో వాళ్ళు ఎంతో నమ్మకంతో మనం పెట్టుకుంటారు. ఇక కంటెంట్ ఫీడ్ విషయానికి వస్తే మాత్రం, ఎందుకంటే వాళ్ళు కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టి సో యాంకర్ పోతే వాళ్ళ సొంతంగా అనే చెప్పి వాళ్ళు పెట్టుకుంటారు. సో అలాంటిది మనోడు ఏదో మనకు తెలియదు అసలు ఏం జరిగిందో, కానీ అక్కడ నుంచి వీళ్ళ మధ్యలో గొడవ స్టార్ట్ అయింది. అఘోరికి ఒక ఛానల్ ఉందంటూ కూడా తను చెప్పడం, అందులో 4 lakhs సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారంట. సో తనకు రెవెన్యూ కూడా వస్తుందని చెప్పి కూడా చెప్పడం మనం చూస్తున్నాము. సో ఇక రైట్ వ్యూయర్స్, అంటే నేను కొంతమంది మాట్లాడుతుంటే నేను విన్నా వాళ్ళు మన మీడియా మిత్రులే అని చెప్పుకోవచ్చు. సో యూట్యూబర్స్ అందరూ అఘోరాల పైన పడ్డారు, అఘోర మీద పడ్డారు. ఎలాంటి వార్తలు మీకు లేవా, సెన్సేషనల్ వార్తలు అక్కడ బయట చూస్తే ఇంత సమాజంలో ఇంత జరుగుతుంది, కానీ ఈ యూట్యూబర్స్ అందరూ అఘోర పైన పడ్డారు అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతుంటే నేను విన్నా. సో వాస్తవంగా చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే, సో అఘోరి లోక కళ్యాణం కోసం వచ్చింది, సనాతన ధర్మం కాపాడతానని చెప్పి తను వచ్చింది. సో అసలు వాస్తవంగా ఆమె అఘోరనా కాదా అని చెప్పి కూడా నిరూపించింది ఈ యూట్యూబర్స్ అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యూట్యూబర్స్ గట్టిగా కొట్లాడారు, వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటో కూడా వాళ్ళు చూపించే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ అలాంటి యూట్యూబర్స్ మీరు మెచ్చుకున్నా మాకు పర్వాలేదు, కానీ కించ మాత్రం పరచొచ్చు. ఎందుకు అఘోర వైపు వెళ్లాల్సి వచ్చిందంటే అసలు నిజంగా అఘోరి అయినా, ఎందుకంటే నిజంగా తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా గౌరవంగా చాలా మర్యాదగా ఎవరు వచ్చినా నేను దేవుడు అన్న కూడా నమ్ముతారు. ఎందుకంటే అంత హ్యుమానిటీస్, అంత భక్తి భావం అలా ఉంటుంది. కానీ అలాగే ఆ నమ్మిన తెలుగు ప్రజలు మోసపోవద్దంటూ కూడా ఆ యూట్యూబ్ వ్యవస్థ కూడా అసలు వాస్తవంగా వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటో కూడా యూట్యూబ్ ప్రజలు నిరూపించారు. నిజంగా చాలా మనం చూస్తున్నాం, మన తెలుగు స్టేట్స్ లో చాలా చూస్తున్నాం. అఘోరాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, గురూజీలు ఉన్నారు, శివరుద్ర సాధువులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ మరి ఎందుకు బయటికి తీస్తలేరు? సో అఘోరి వెంటనే ఎందుకు పడ్డారు అని చెప్పి కూడా మీరు ఒకసారి ఆలోచించాల్సిన విషయం. సో మొత్తానికి అయితే ప్రజలకు నేను చెప్పాలనుకుంటున్నా, ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. సో మీ అందరికీ వాస్తవాలు ఏంటో అవాస్తవాలు ఏంటో నిరూపించాలని ఈ యూట్యూబర్స్ కొట్లాడుతున్నారు. సో చివరిగా తను రాష్ట్రాన్ని వదిలిపెట్టి తను పోయింది, కానీ తను మాట్లాడిన మాటలు కొన్ని నిజంగా నేను నమ్మిన, వాస్తవంగా నేను చెప్పాలంటే నేను కూడా అఘోరాన్ని నమ్మిన. సో తను దేవత అని చెప్పి తన దగ్గరికి వెళ్ళడం జరిగింది, తనతో మాట్లాడడం జరిగింది. కానీ దాని తర్వాత సో రాష్ట్ర ముఖ్యమంత్రి పైన కూడా తను చిరాకు పడ్డది, కొంతమంది మీడియా మిత్రుల పైన చిరాకు పడ్డది, అలాగే ఈ బ్రదర్ పైన ఒక లా కొడుకు అన్న పదాలు కూడా వాడింది. సో మరి ఇవన్నీ వింటే అసలు మనం అఘోరా అని చెప్పి ఎలా నమ్మాల్సి వస్తుంది, మీరు కూడా ఆలోచించాల్సిన విషయం అయితే ఇందులో ఉంది. సో ఇది మనకి అఘోరకు సంబంధించి కూడా. సో నెక్స్ట్ బ్రదర్ ఏ స్టెప్ తీసుకుంటాడో కూడా వేచి చూడాల్సి ఉంది. సో మన దగ్గరికి అయితే వచ్చాడు, సో తనే కాల్ చేసి తనే వచ్చాడు. సో తను నేను గురూజీ కూడా కొంచెం బిజీ ఉన్నా కూడా తను పిలవడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి కూడా తను క్లారిటీ ఇవ్వడం మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో కెమెరామెన్ పూర్ణతో అనిల్.